ప్రత్యక్ష రాజకీయాలు ఇది మొదటిసారి కాబట్టి ఎలా ఉంది, ప్రజల్లో స్పందన ఎలా ఉంది, మీరు ప్రచారం చేస్తున్నారు? నాకు 30 సంవత్సరాలుగా గంగాధర్ నెల్లూరులో ఆదరించింది. నాకు 30 రోజుల్లో బట్ ఇప్పుడు అంత వేవ్ లేదు, 50-50 టగ్ ఆఫ్ వార్ లా ఉంది, నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంది అంటున్నారు. 3 పార్టీలు కాదు 5 పార్టీలు వచ్చినా ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా ఏరియా మొత్తం ఇప్పుడున్న ప్రాంతం మొత్తము ఆ ఇద్దరి కనుసైగల్లోనే నడుస్తుంది అని అంటూ ఉంటారు. ఆయన ప్రభావం ఆయన మర్చిపోయారు. ఎప్పుడు ఆయన ఎవరికో అమ్ముడు పోయాడని విన్నాము. జగనన్న గారిని చూశారు, తర్వాత ఎవరిని పెద్దిరెడ్డి గారిని చూశారు. మిమ్మల్ని చూసి ఓటు ఎందుకు వేయాలి అన్న ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సంక్షేమ పథకాలకి ఖచ్చితంగా జగనన్న చూసి ఓటేస్తారు. నెక్స్ట్ నా నిజాయితీని కానీ నా నిబద్ధతను కానీ చూస్తున్నారు ఆల్రెడీ. సార్, టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు పొత్తుగా మారాయి, ఒక కూటమిలా పనిచేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎక్కడో ఒంటరిదైపోయిందన్న భావన మీలో ఉందా? ఎవరు వచ్చినా మేము పోరాడాల్సిందే, పోరాడతాము. జగన్ ఒక్కడే గెలుస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకుతోటి రాజేష్ గారితో ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ఖరారైంది. బరువుగా ఫీల్ అవుతున్నారా, బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? బరువు మాకు కొత్త కాదమ్మా, బాధ్యతగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అమ్మతో పాటు ఉన్నాం కాబట్టి అవి మాకు తెలుసు లోటుపాట్లు ఎట్టుంటాయనేది. పరోక్షంగా ఉన్నారు కుతూహలమ్మ గారితోటి, పరోక్ష రాజకీయాలే చేశారు. బట్ ప్రత్యక్ష రాజకీయాలు ఇది మొదటిసారి కాబట్టి ఎలా ఉంది, ప్రజల్లో స్పందన ఎలా ఉంది మీరు ప్రచారం చేస్తున్నప్పుడు? ప్రజల్లో స్పందన చాలా బాగుంది. నేను కొత్తవాడిని అయినా నన్ను ఆదరిస్తున్నారు. ఆల్రెడీ నేను తిరిగాను 1 మంత్ నుంచి. నాయకులంతా కూడా నన్ను ఇష్టపడుతున్నారు. నా గురించి తెలుసుకొని అందరూ కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తామని అందరూ హామీ ఇస్తున్నారు. ఓకే, సో కొత్త కాబట్టి సత్యవేడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏమిటి, వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ఫస్ట్ శ్రీ సిటీలో ఆంధ్ర నుంచి జాబ్స్ 60% ఇవ్వాలని అడుగుతున్నారు. దాన్ని నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత జగనన్న దాకా తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా అది పరిష్కరిస్తాను. సెకండ్, రోడ్స్ సమస్యలు చాలా వరకు ఎందుకో మరి ముందు ఎమ్మెల్యే చేయలేదో ఏమో, కానీ మిగతా నియోజకవర్గాల్లో జరిగి ఉన్నాయి. కానీ జగనన్న ఇచ్చున్నాడు. కానీ ఇక్కడ చాలా రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడ కానీ మట్టి రోడ్లు ఎక్కువ ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. అదొకటి. స్ట్రీట్ లైట్స్ చాలా వరకు అడుగుతున్నారు నేను తిరిగినప్పుడు. డ్రైనేజెస్ కొద్ది వరకు అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత, ఎందుకంటే కొన్ని ఇప్పటికే నేను ఎంపీని ద్వారా అడిగి చేస్తున్నాను. ఇంకా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగతా కూడా నేను పరిష్కరించేదానికి చేస్తాను. సో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని కాదని మీకు సీట్ ఇవ్వడానికి కారణాలు ఏమిటి? వెనకల ఎవరున్నారు? అందరికి తెలిసిన విషయమే అంటారా? ఎవరున్నారు? తెలిసిన విషయమే. అదైతే ఆదిమూలం గారికి సీట్ రాకపోవడానికి కారణం అంటే అది అతని స్వయంకృత అపరాధమే. ఏం చేశారంట అది నాకు తెలియదు. కానీ మొత్తానికి సర్వేలో అయితే అతనికి రాలేదన్నారు. నేను వింటమైతే సర్వేలో ఆయనకి రాలేదు కాబట్టి ఆయనకి ఇంకా మంచి పదవి ఇచ్చారు ఎంపీ. మరి ఆయన ఎందుకు వద్దు అనుకున్నారో పర్సనల్ మనకు తెలియదు. నా వరకు అయితే మీరు సెకండ్గా అడిగింది మీకు ఎలా వచ్చింది అనేది ఇంకా మీరు తెలిసిందే. పెద్దిరెడ్డి గారు నాకు మిథున్ రెడ్డి గారు జగనన్న దగ్గరికి తీసుకెళ్ళటము, జగనన్న నన్ను ఓకే చేయటము అన్నీ జరిగిపోయాయి. సో ఏరియా మొత్తం ఇప్పుడున్న ప్రాంతం మొత్తము ఆ ఇద్దరి కనుసైగల్లోనే నడుస్తుంది అని అంటూ ఉంటారు పెద్దిరెడ్డి గారు. ఏరియా నడవదమ్మా. అంటే నాయకులు ఏమన్నా వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటారేమో, కానీ ఏరియా కన్సర్న్లో అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే దీంట్లోనే జరుగుతుంది. ఓకే, సో ఆయన సపోర్ట్ చూసే ఇప్పుడు ఓట్లు వేస్తారా? జగనన్న సపోర్ట్, ఆయన సపోర్ట్ ఉంటుంది. ఓటర్స్ జగనన్నను చూసే వేస్తారు ఎక్కువ. ఇంకా నా ఇది కూడా ఈ 1 మంత్లో చూశారు కాబట్టి నా మీద కూడా నేను కూడా ఒక 20% నా ఇది కూడా వస్తుంది అనుకుంటున్నాను. అదే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా. జగనన్న గారిని చూశారు, తర్వాత ఎవరిని పెద్దిరెడ్డి గారిని చూశారు. మిమ్మల్ని చూసి ఓటు ఎందుకు వేయాలి అన్న ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఖచ్చితంగా నాకు అనుభవం ఉంది. అనుభవం వల్ల నేను ఏం చేస్తాననేది ఇప్పుడే నేను ప్రచారంలోకి వెళ్ళినప్పుడు చెప్పాను నా అనుభవం గురించి. వాళ్ళు కూడా పాత కాన్స్టిట్యున్సీలో కనుక్కుంటున్నారు నా గురించి. కనుక్కున్నారు కాబట్టి తను చేయగలడు, ఇంతకుముందు వాళ్ళ అమ్మగారు పిన్నమ్మగారి దగ్గర చేశారు కాబట్టి ఇక్కడ కూడా చేయగలరు అనే నిర్ధారణకి ఆల్రెడీ వచ్చేసారు. ఆదిమూలం గారు ఒక మాట అన్నారు, నిధులన్నీ పెద్దిరెడ్డి తీసుకొని నిందలు మాత్రం నాకు వేశారు అని. ఎంతవరకు వాస్తవం? నిధులు ఆయనకి ఎలా వస్తాయమ్మా? ఎమ్మెల్యే ఈయనైతే నిధులు ఆయనకి ఎందుకు వెళ్తాయి?
అలాంటివి ఏం లేదు. అటుంటే ఆయన నిరూపించి ఉండాలి. జరిగి కూడా 2 months అయింది. ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ లాగా అది తెలుసు. ఆయన ఎవరు బయట వచ్చి చేస్తున్నారు పేపర్లో ఏంటి వచ్చి అని. చెప్తే బయట వాళ్ళు అనుకోవచ్చు. లోకల్లో ఎంక్వైరీ చేసింది నేను చూశాను కదా. ఇతని మీదనే ఆరోపణలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారి మీదనే. పెద్దిరెడ్డి గారి మీద ఆయన మీద ఎటువంటి ఎక్కడా మాట్లాడలేదు ఎవరు కానీ. ఇతన్నే మాట్లాడారు, ఎమ్మెల్యే గారినే మాట్లాడారు. ఇంకొకటి అంటే పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారు, ఒకవేళ ఎమ్మెల్యే అయినా కూడా రాజేష్ గారు అని అంటున్నారు. అట్టేం చేయలేదమ్మా. మేము ఇంతకుముందు కూడా ఆయన గ్రూపే ఉన్నాము. అప్పుడు కూడా అమ్మ ఇదిలోనే జరిగింది. ఇప్పుడైనా ఆయన గైడెన్స్లో నడుస్తాం కానీ ఆయనేమి మమ్మల్ని దబాయించి చేయడు ఎప్పుడు. రాజేష్ కరెక్ట్ వేలో పో అంటాడు అంతే. ఓకే. సో లాస్ట్ టైం చూసినట్లయితే వేవ్ చాలా బాగుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ మెజారిటీతో గెలిచారు. బట్ ఇప్పుడు అంత వేవ్ లేదు, 50-50 టగ్ ఆఫ్ వార్ లా ఉంది, నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంది అంటున్నారు. ఆ కాంపిటీషన్ మాకైతే కనపడటం లేదు. వై నాట్ 175 అనేది ఖచ్చితంగా రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. వై నాట్ 170 అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదని మీకు తెలుసు, నాకు తెలుసు, చూస్తున్న ప్రజలకు కూడా తెలుసు. నిజంగానే వై నాట్ 175 అనేది జస్ట్ నినాదం మాత్రమే. అతి విశ్వాసం అనొచ్చు, ఆత్మవిశ్వాసం కంటే. ఆత్మవిశ్వాసం కావచ్చు, విశ్వాసం కావచ్చు, ప్రజల మీద ఉండే నమ్మకం కావచ్చు. జగనన్నకి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి జగనన్న చెప్తున్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించలేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకనే అర్బన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకందుకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఎక్కువగా ఉంది అర్బన్ ఏరియాస్లో అని అంటున్నారు. బట్ మనకి ఇక్కడ సత్యవేడులో అర్బన్ పాపులేషనే ఎక్కువ ఉంది, అర్బన్ ఓటర్లే ఎక్కువ ఉన్నారు. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే సంక్షేమమే కాదమ్మా, సంక్షేమం ఎక్కువ భాగం జరిగింది అంతే. డెవలప్మెంట్ కూడా జరిగింది అన్ని చోట్ల. ఇప్పుడు రోడ్స్ మిగతా కాన్స్టిట్యున్సీలు అంతా పడినాయి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సమస్య వల్ల ఏదైనా జరగలేదేమో కానీ నేను మా పాత కాన్స్టిట్యున్సీలు అంతా రోడ్లు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని పడ్డాయి కానీ ఆయన ప్రాపర్గా చేయలేదు ఎమ్మెల్యే గారు అంతే. అలాగే డెవలప్మెంట్ స్కూల్స్ అంతా కూడా డెవలప్మెంటే కదా, సంక్షేమం కాదు కదా. మరి ఆయన చేయలేదు కాబట్టి ఆ నెగిటివిటీ అనేది పార్టీ వైపు ఉంటుంది కదా. సో దాన్ని ఎలా నేను అది మలుచుకుంటున్నాను. అది నేను చెప్పి నేను ఎలా జరిగిందని చెప్పి నేను ఏం చేస్తాను, జగనన్న ద్వారా నేనేం చేయగలనని చెప్పుకొని నేను అది మలుచుకుంటున్నాను నా పక్క. జగన్ గారు జనమే మీ వెనకాల ఉన్నారు అంతేనా? అంతేమ్మా. పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు, నాయకులకి అంతా చెప్తారు. వాళ్ళు ఒకసారి వస్తారు ప్రచారానికి, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటిదాకా ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేశారు అండ్ ప్రజల్లోకి వెళ్ళి ఏం తెలుసుకున్నారు? అదే ఇప్పుడు చెప్పిన సమస్యలే నాకు కనిపిస్తున్నాయి ఎక్కువ. శ్రీ సిటీది, సెకండ్ రోడ్లు, డ్రైనేజెస్ ప్లస్ స్ట్రీట్ లైట్స్, ఇవే ఎక్కువ కనిపిస్తుంది. మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు అంటే మీకు ఇప్పుడు జీడి నెల్లూరు కానీ గంగాధర్ నెల్లూరు కానీ మీకు బాగా పరిచయము, అక్కడ కాన్స్టిట్యుయెన్సీ అయితే మీరు ఇంకాస్త పట్టు ఉండేది. బట్ ఇక్కడ చాలా కొత్త కాన్స్టిట్యుయెన్సీ, ప్రజలు కూడా మీకు ఎవరు అంతగా తెలియని పరిస్థితి, వాళ్ళకు కూడా మీరు తెలియని పరిస్థితి. సో ఎలా నడిపించాలనుకుంటున్నారు? వ్యూహం ఏదైనా రచించుకున్నారు? వ్యూహం అంటూ ఏం లేదు ప్రత్యేకంగా. నాకు ప్రజల్లోకి వెళ్ళటమే వ్యూహం. మాకు ప్రజల్లోకి వెళ్ళి వారికి నేను చేయగలిగినవి నేను చెబుతున్నాను. అలాగే నాకు 30 సంవత్సరాలుగా గంగాధర్ నెల్లూరులో ఆదరించింది నాకు 30 రోజుల్లో ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది ఆ ఆదరణ. ఖచ్చితంగా మీకు చేస్తాం సార్, మీరు మంచివారని తెలుసుకున్నాము, మీరు చేసే సత్తా మీకు కనిపిస్తుంది కాబట్టి మేమందరం మీకు సహకరిస్తాము, సహకరించిన తర్వాత డెవలప్మెంట్ మాకు చేయండి అని అడుగుతున్నారు. దివంగత నాయకురాలు డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ గారు తనయుడిగా రాజేష్ పరిచయం. రాజేష్ అంటే ఏంటి అంటే ఏమంటారు? రాజేష్ అంటే నమ్మకము, నిజాయితీ. అది వాళ్ళే చెప్తారు కొద్ది రోజులు పోతే మీకు. ఖచ్చితంగా మన వ్యక్తిత్వము అన్నీ మనకు నిజాయితీనే మాకు తెలిసింది. మా అమ్మగారు నేర్పించింది, మాకు నిజాయితీగా ఉండటం నేర్పించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి సేవ చేసేదే నేర్పించారు. మీ ఇంత 5 సార్లు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి మినిస్టరు, ఒకసారి డిప్యూటీ స్పీకర్గా ఉన్నా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. అయినా కానీ ఆమె ఒక సాధారణ వ్యక్తిలాగానే ఉండింది. కాబట్టి అవే మాకు నేర్పించారు. సో అవే ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తాను. ఖచ్చితంగా అవి నేను ముందుకు తీసుకెళ్తున్నాను ఆల్రెడీ. సార్, టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు పొత్తుగా మారాయి, ఒక కూటమిలా పనిచేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎక్కడో ఒంటరిదైపోయిందన్న భావన మీలో ఉందా, లేకపోతే పోరాడతాం మేము ఎవరు వచ్చినా అన్న ధీమాతో ఉన్నారు? ఎవరు వచ్చినా మేము పోరాడాల్సిందే, పోరాడతాము. జగన్ ఒక్కడే గెలుస్తాడు. అది నేను మళ్ళీ చెప్పిన డైలాగే ఇది, సింహం సింగిల్గా వస్తుందనేది. అంతేనా? ఖచ్చితంగా 3 పార్టీలు కాదు 5 పార్టీలు వచ్చినా ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా జగన్ ముందు ఓడిపోవటం ఖాయం. సో 5 ఏళ్ళు జగన్ గారి పరిపాలన చూశారు. సో మీరు ఎన్ని మార్కులు ఇవ్వాలనుకుంటున్నారు 100కి? మేము ఖచ్చితంగా 100కి 100 ఇస్తాము.
వ్యతిరేకత ఉంది కదా మరి, ప్రభుత్వ వ్యతిరేకత. అది ఎక్కడో ఉందేమో కానీ 100% మా మా ప్రజల గుండెల్లో జగనన్న 100% ఉన్నారు. ఈసారి ఎలాగైనా జగన్ని ఓడిస్తాను అని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. చాలా ఉపన్యాసాల్లో, చాలా సభల్లో కూడా అదే మాట్లాడారు. నిజంగానే ఓడించే సత్తా ఉందంటారు వాళ్ళకి? ఉండుంటే లాస్ట్ టైం కూడా ఇంతకన్నా ఎక్కువ అరిశాడు, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారు వాళ్ళు. ఈసారి పరిస్థితులు, లెక్కలు అన్నీ మారిపోయాయి కదా. ప్రజల్లో ప్రజలు మారలేదు. ప్రజలు ఇంతకు ముందు కన్నా మన జగనన్న మీద నమ్మకంతో ఉన్నారు. ఆయన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాయి. అలా ఇవ్వడం వల్ల ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది ఎవరు ప్రజలు అంటం లేదు కదమ్మా, మన వాళ్ళు ఎవరో ప్రతిపక్షాలు అంటున్నారు. ఉపాధి కల్పించాలి కదా సార్, అభివృద్ధి వైపు నడకలు వేయాలి. కూడా జరుగుతున్నాయి, ఫ్యాక్టరీస్ వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చాయి, తిరుపతిలో వచ్చాయి ఫ్యాక్టరీస్, అన్నీ జరుగుతున్నాయి. ఉన్న ఫ్యాక్టరీసే వెళ్ళిపోతున్నాయి సార్. తెలంగాణకు అమరరాజా ఫ్యాక్టరీ కావచ్చు, అదంతా ఆంధ్రాలో ఉన్నది తెలంగాణకు వెళ్ళిపోయింది. మళ్ళీ పెట్టడం ఎక్కువ జరుగుతుంది కానీ ఇక్కడ ఉండేదాన్ని తీసేసి వాళ్ళు అక్కడికి వెళ్ళటం లేదు. అమరరాజా కూడా ఇక్కడ ఉండేది అట్నే ఉంటుంది ఫ్యాక్టరీ. సో ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి సార్? అదే చెప్పాను కదమ్మా, ఫస్ట్ జగనన్న మాకు సంక్షేమ పథకాలకి ఖచ్చితంగా జగనన్న చూసి ఓటేస్తారు. నెక్స్ట్ నా నిజాయితీని కానీ నా నిబద్ధతను కానీ చూస్తున్నారు ఆల్రెడీ. ఇంకా 1 మంత్ ఉంది కదా, ఈ 1 మంత్లో నేను ఇంకా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నన్ను బాగా ఆదరిస్తున్నారు. నీతి నిజాయితీతో మేము ఉంటాం కాబట్టి, మా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిమని అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాలంటీర్లు ప్రభుత్వ పనులు మానేసి పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు ఓటర్లలో, వీరికే ఓటేయాలి, మా పార్టీకే ఓటేయాలి అని ప్రెషరైజ్ చేస్తున్నారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరు లేదు, మా దగ్గర మేము ఇంతవరకు ఏం మీటింగ్ పెట్టలేదు, మేము వాలంటీర్స్తో కలవలేదు. ఓవరాల్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. ఎవరన్నా ఒకరిద్దరు ఏమన్నా చేస్తున్నారేమో కానీ ఓవరాల్గా అయితే వాళ్ళు ఆ టయానికి అసలు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళని పక్కన పెడుతుంది కదా. సో ఇప్పుడు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని కాదని మీకు ఇచ్చారు కాబట్టి ఆ వర్గం వాళ్ళు కావచ్చు, ఆ పార్టీ యొక్క నాయకులు కావచ్చు, మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? లేకపోతే మీరు మళ్ళీ కొత్తగా టీం సృష్టించుకోవాల్సి వచ్చింది? కొత్త టీం ఏం లేదు, పాత టీమే నాకు పనిచేస్తున్నారు అందరూ. ఆల్రెడీ వాళ్ళ పంచాయతీలోనే, వాళ్ళ ఊర్లోనే నా దగ్గరికి యూత్ అంతా ఒక 30 మంది మొన్న వచ్చారు. మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ వస్తున్నారు. కేవలం అంటే 45 ఏళ్ల పైన వాళ్ళే వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు. మిగతా యావత్ యువత ఎవరైతే ఉన్నారో 25 to 45 years ఏజ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని చాలా సర్వేలు చెప్తున్నాయి. టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నాయని చెప్తున్నాయి. సో మీరు ఇచ్చే సర్వేలు చెప్పండి సార్. మా సర్వేలు కాదు కానీ నేను పర్సనల్గా చూసింది విలేజ్లో కానీ నా దగ్గరికి ఇప్పుడు వరకు ఈ 1 మంత్లో వచ్చిన వాళ్ళల్లో యూత్ ఎక్కువ ఉన్నారు. విలేజ్లో చాలా వరకు అంటే అందరూ యూత్ అందరూ సిటీస్లో వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నిన్ననే నీకు ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. 30 members వచ్చారు ఒకే విలేజ్, ఒకే పంచాయతీ నుంచి, అదే ఆయన పంచాయతీ నుంచి. అందరూ బిలో 35 లోపల 30 లోపల పిల్లలే వచ్చారు. అంతా జాబ్స్ చేసేవాళ్ళు, ఫ్యాక్టరీలకు వెళ్ళే వాళ్ళు వచ్చారు. యూజువల్గా చాలా మంది వాళ్ళ సొంత మేనిఫెస్టోస్ కూడా చేసుకుంటున్నారు. సో మేనిఫెస్టో ఏంటి సార్? మేనిఫెస్టో ఏం లేదు, ఫస్ట్ శ్రీ సిటీది అది 60% అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అది నేను జగనన్న దాకా తీసుకెళ్ళి అది నేను చేస్తాను. అలాగే రోడ్స్, సెకండ్ రోడ్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి అక్కడైతే రోడ్స్. ఆ రోడ్స్ని కూడా నేను వచ్చిన ఒక 6 months లోపలే, 1 year లోపలే మిగతా అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాను. లైట్స్ అదేముంది, నేను వచ్చిన 3-4 monthsలోనే కంప్లీట్ చేయగలము. డ్రైనేజెస్ ఇవి కాకుండా టెంపుల్స్ కొన్ని పాడుపడిపోయినాయి అక్కడ. నేను చూశాను కొన్ని టెంపుల్స్, అవి కొన్ని శిథిలావస్థలో కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటికి ఖచ్చితంగా నేను అవన్నీ ముందుకు తీసుకెళ్ళి దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా నేను జీర్ణోద్ధరణ చేస్తాను. నేను సో రాజకీయాల్లో కొంచెం దూకుడు స్వభావం ఉండాలి. మీరు చూస్తే చాలా మృదు స్వభావం ఇలాగా కనిపిస్తున్నారు. అందరు కూడా అదే అంటున్నారు, వెరీ సాఫ్ట్ హార్టెడ్, చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అని. సో రాజకీయాల్లో ఎలా ఈదాలనుకుంటున్నా? రాజకీయాల్లో కొట్లాడడానికి వాళ్ళు ప్రతిపక్షాలతో కొట్లాడడానికి కావాలేమో కానీ ప్రజలకు సేవ చేయాలంటే దూకుడు అవసరం లేదు. నిబద్ధత, నీతి, నిజాయితీ ఉంటే చాలు. సార్ ఆదిమూలం గారు పార్టీ మారారు, సో అది మీకు లాభం చేకూరుతుందంటారా, టీడీపీకి నష్టం చేకూరుతుంది? ఇప్పుడు వరకు కానీ నేను తిరిగిన పంచాయతీలో కానీ ఎక్కడికైనా ఆయన అనుచరులుగా ఉండేవాళ్ళు కూడా నాతో తిరుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడ కనపలేదు, ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కనపలేదు. మనకి మంచిగా జరుగుతుంది ఆయన వెళ్ళిన దానివల్ల. సార్ మీకు టికెట్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అసలు వచ్చిన తర్వాత మీ రెస్పాన్స్ అండ్ ఫీలింగ్ ఏంటి? అసలు టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ వేరే దగ్గర గంగాధర్ నెల్లూరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్రెడీ ఇంచుమించు వచ్చేసిన టైంలో అదేదో కొన్ని కారణాల వల్ల మారాల్సి వచ్చింది. ఏంటి సార్ ఆ కారణాలు? అంటే మీరు బాగా పరిచయం ఉన్న నియోజకవర్గం కాదని కొత్త కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చారు ఇప్పుడు.
అంటే జగన్ అన్న అక్కడ సీనియర్ ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వాలని ఉన్నతనికి ఇవ్వాలని ఏదో డెసిషన్ తీసుకున్నారు. మొత్తానికి ఏదో జరిగింది. అది లోపల ఏం జరిగింది అనేది నాకు తెలియదు. మళ్ళీ కొద్ది రోజులు స్తబ్దుగా ఉండింది. సరే నేను కూడా సరేలే మనకి పార్టీ అయితే పనిచేయాలి కదా, మనం టికెట్ ఉన్నా లేకపోయినా పార్టీకి పనిచేద్దాం అనేది అయిపోయింది. కామ్ అయిపోయాను. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత సత్యవేడు నాకు 1 డేలోనే పిలిపియటము, నీకు సత్యవేడు ఇస్తున్నామంటము జరిగిపోయింది. జగనన్న దగ్గరికి వెళ్ళటము, జగనన్న నన్ను పిలిపించి ఒక 7-8 మినిట్స్ మాట్లాడటం జరిగింది ఎదురుగా కూర్చొని. అదొక నాకు మంచి అనుభూతి. జగనన్నతో మాట్లాడాం కానీ ఎక్కడో ఎయిర్పోర్ట్లోనే ఇంకో దగ్గర మాట్లాడటము. ఒక 8 మినిట్స్ దాకా, అంటే 2 మినిట్స్ బొకే ఫోటోలకి వెళ్ళిపోగా 6 మినిట్స్ ఆయన ఎదురుగా ఇలా కూర్చొని ఏం మాట్లాడారు సార్ జగన్ గారు? అంటే ఏమైనా చెప్పారా కాన్స్టిట్యుయెన్సీ గురించి, ఎలా పోటీ చేయాలి, ఎలా ప్రచారం చేయాలి? నేను చెప్పాను, పలానా చోట నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇక్కడ అన్న అంటాను, ఇక్కడ ఇవ్వండి అన్న అని అడిగాను. లేదు రాజేష్, కొన్ని కారణాల వల్ల అక్కడ ఇవ్వడానికి కుదరటం లేదు, నువ్వు సత్యవేడు వెళ్ళాలి, సత్యవేడు వెళ్ళు అన్నారు. అన్న కొత్త కథనా అని అడిగాను. లేదు, నువ్వు పెద్దిరెడ్డి వాళ్ళు మిథున్ రెడ్డి గారు చూసుకుంటారు నిన్ను, నువ్వు వెళ్ళు అని అన్నారు. అంతే, ఓకే మాట అంతే. అన్న ఓకేనా, మీరు చెప్పింది ఏదైనా ఎక్కడికి పోమన్నా వెళ్తాను అన్నాను. చాలా సంతోషం వేసింది ఆ టైంలో మాత్రం. అంటే టికెట్ కన్ఫామ్ అవటం కాబట్టి, ఫస్ట్ టైం మీరు అన్నట్టు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం ఫస్ట్ టైం కాబట్టి చాలా ఆనందం వేసింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి అందరితో కూడా డిస్కస్ చేసిన తర్వాత సత్యవేడు బాగుంటుంది అన్నారు. మళ్ళీ ఇంకా దిగటం జరిగింది. సో డబ్బు ఉంది కాబట్టి మీకు టికెట్ ఇచ్చారు అని ఇంకొంతమంది అంటున్నారు. డబ్బు ఉంటే పోయినసారి కూడా ఇచ్చి ఉండాలి కదా. నేను పోయినసారి కూడా ట్రై చేశాను. డబ్బుల గురించి ఏ రోజు కూడా నన్ను డబ్బులు అడగలేదు, డబ్బుల గురించి మాట్లాడలేదు. నాకు మంచితనం వల్ల, నేను అక్కడ ఉండే అనుభవం వల్ల ఇచ్చారు అంతే. సొంత డబ్బు ఏం ఖర్చు పెట్టట్లేదా ప్రచారానికి? పార్టీ ఇచ్చిన డబ్బు పెడతాం కదమ్మా, మాకు సొంత డబ్బులు కూడా పెట్టుకుంటాము. పార్టీ ఇచ్చేది ఇస్తుంది, మా సొంత డబ్బులు పెట్టుకుంటాం. సో బాగా ఫైనాన్షియల్ గా ఉన్నారు కాబట్టి, ఆఫ్ కాబట్టి మీకు ఆ సీట్ కేటాయించడం జరిగింది. కొత్త మీరు అనుకున్నట్టు ఏదో ఇల్లు చేసి వెనకాల ఎంతో ఉంది అనుకోవద్దండి. అట్టేం లేదు మా దగ్గర, అన్ని కోట్లు ఏం లేవు. అమ్మగారు చేసిన రాజకీయాలు అసలు ఎక్కడ కానీ అవినీతి లేదు కాబట్టి అంత ఏమి ఆమె సంపాదించలేదు. ఆమె ఎమ్మెల్యేగా వచ్చిందే కానీ ఎక్కడ అవినీతి చేసి సంపాదించిన డబ్బులు ఎక్కడా లేదు ఆమె దగ్గర. కాబట్టి అన్ని కోట్లు పెట్టి మేము చేసింది ఎక్కడా లేదు. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వలేదు, అండ్ ఉన్న ఎమ్మెల్యేని కొత్త నియోజకవర్గానికి మార్చడం జరిగింది. అసలు ప్రజల్లో ఆల్రెడీ తెలిసిన అభ్యర్థులు కానీ తెలిసిన ఎమ్మెల్యేలు ఉంటేనే గెలవడం కష్టం అని కొంతమంది అంటూ ఉంటారు. కొత్త ఎలక్షన్స్, కొత్త టైం వచ్చేసప్పటికి సెకండ్ టర్మ్కి. అలాంటిది ఇప్పుడు ఈ వ్యూహం అంతా మైనస్సే అయిపోయింది జగన్ గారికి అంటున్నారు ఈ పార్టీలు. అంటే నియోజకవర్గాలు మార్చడం కావచ్చు, టికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు, కొంత అసంతృప్తి నెలకొంది అన్న విషయంలో కొద్దిగా చాలా వరకు నెగటివ్ అయిపోయింది అంటున్నారు. అంటే వాళ్ళేమన్నా అభ్యర్థుల్లో కొద్దిగా లైట్గా వచ్చింది కానీ అందరూ అడ్జస్ట్ అయిపోయారు. ఇది కొత్త ట్రెండ్ అమ్మా. ఎందుకంటే ఎప్పుడు కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ గెలవటం ఉండదు. కానీ లాస్ట్ టైమే జగనన్న మార్చారు టికెట్లు చాలామందికి, అప్పుడే గెలిచారు. ఒక్క జగన్ చరిష్మాతోనే గెలుస్తున్నాం మేము ఎక్కువ. మా సొంతది ఒక 10% ఉన్నా, 5% ఉన్నా, జగన్ గారు చేసిన ఇప్పుడు పోయినసారే అంత ఉండిందంటే ఈసారి జగన్ గారు మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజల్లోకి ఉండే. అది క్యాండిడేట్ ఎవరని చూడరు మా వాళ్ళు. నేను ఇక్కడ కాదు, సత్యవేడు కాదు, లేదు ఇంకో దగ్గర పోయినా నేను గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇంకొకరు ఎక్కడో వేశారన్నారు, వాళ్ళు కూడా ఇంకో దగ్గర మార్చినా గెలిచే అవకాశాలే ఉండే. ఒక్క జగన్ చూసే ఈసారి ఓట్లు పడతాయి. సార్ 150కి పైగా వచ్చింది లాస్ట్ టైం, భారీ మెజారిటీ. అసలు అంత మెజారిటీ నెక్స్ట్ ఇంకా జగన్ గారు కూడా రాదు అని అంటున్నారు. మేమైతే వస్తుంది అనుకుంటున్నాం. మరి ప్రతిపక్షాలు అనవచ్చేమో కానీ మేమైతే ఖచ్చితంగా అంత మెజార్టీలో అందరికి వస్తాయి అనుకుంటున్నాం. పీకే గారు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ప్రశాంత్ కిషోర్ గారు తెలుసు, వ్యూహకర్త. ఆయన లాస్ట్ టైం దగ్గరుండి జగన్ గారిని గెలిపించాను అని చెప్పుకుంటూ ఉంటారు. అది నిజమే అని జనాలు కూడా నమ్ముతుంటారు. బట్ ఆయన ఈ మధ్య మాట్లాడిన స్పీచెస్లో కావచ్చు, ఘోరంగా జగన్ ఓడిపోబోతున్నాడు 2024 ఆంధ్ర ఎలక్షన్స్లో అని చెప్పారు. ఆయన ప్రభావం ఎంత ఉంటుంది ప్రజల్లో? ఆయన ప్రభావం ఆయన మర్చిపోయారు ఎప్పుడో. ఆయన ఎవరికో అమ్ముడు పోయాడని విన్నాము. కాబట్టి ఆయన ఎవరో చెప్పిన మాటలను చెప్తున్నాడు. మా సర్వేలో, చాలా సర్వేలో, నేషనల్ సర్వేలో కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీనే వస్తుందని వస్తుంది. ఎవరికి అమ్ముడు పోయాడు అది వద్దులేండి, అది చెప్పండి సార్, పర్లేదు. రాజకీయాల్లో ముక్కుసూటిగా కూడా ఉండాలి, ఫలానా అని లేదు, అదర్ పార్టీస్ అంతే. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్
నాలుగు ఒకవైపు ఉన్నాయి. జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఒకవైపు ఉంది. ఇందులో ఎక్కువ బ్యాగేజ్, ఎక్కువ నెగిటివిటీ కాంగ్రెస్లో చేరిన షర్మిల గారి వల్ల వస్తుంది అంటున్నారు. షర్మిల గారు ఆమె వల్ల ఏం పెద్దగా మా నుంచి ఏమి చెలవు. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ జగనన్న వదిన బాణం నేను అని చెప్పి చాలా ప్రచారం చేయడం జరిగింది. పాదయాత్ర 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసింది. సో అటువంటి ఆవిడ్ని పక్కన పెట్టినప్పుడు కొంత అసంతృప్తి అనేది నెలకొంటుంది మహిళా ఓటర్లలో. జగన్ నేను పక్కన పెట్టలేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు. ఆమె ఎందుకో మరి ఎందుకు అసంతృప్తో అది మనకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది ఆస్తి తగాదాలు పక్కన పెడితే రాజకీయాల్లో కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం, రాజకీయాల్లో కూడా ఒక సీటు కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదేమో. అది ఏమో మనకి అక్కడ ఏం జరిగింది, ఆమె అడిగిందా లేదా సీటు తెలియదు, మనకి ఏం జరిగిందో తెలియదు. కానీ ఆమె అడుగుంటే ఇచ్చుంటాడు ఖచ్చితంగా జగన్ అన్న. ఆమె ఎక్కడ డౌన్ అయిపోయిందో, ఎవరికి ఇదైందో తెలియదు. అడిగింది ఇవ్వలేదనే కదండి సార్ తను బయట. అదే ఒక రూమర్, అది కరెక్ట్ అనేది లేదు, అది ఒక రూమరే అంతే. మరి కాంగ్రెస్లో ఎందుకు చేరాల్సి వచ్చింది? అది ఆమె విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది, నేను చించేస్తాను పొడి చేస్తాననింది. అక్కడ బాణం వదలలేదు, ఏమీ లేదు, అది తుస్సుమనింది. మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. మళ్ళీ పార్టీ నేను నిలబడతాననింది. లాస్ట్లో వచ్చిన తర్వాత టీఆర్ఎస్కి సపోర్ట్ చేయండి అని చెప్పింది. అది అక్కడ అంత ఫోర్స్గా వెళ్ళి ఉన్నట్టుండి డౌన్ అయిపోయింది గబక్కన. అది ఎందుకు డౌన్ అయిందో తెలియదు, ఎక్కడైనా ఏదైనా అమ్ముడు పోయిందో తెలియదు, ఏమి జరిగిందో తెలియదు. ఇక్కడ కూడా అంతే అవబోతుంది. సార్ ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? వై నాట్ 175 మర్చిపోండి సార్. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే ఏమంటారు? వై నాట్ 175కే ట్రై చేస్తాం. ఎన్ని అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనం రిజల్ట్స్ మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా 100 మార్క్స్కే రాస్తాము. మనం 100 తెచ్చుకొని ట్రై చేస్తాం, 99 తెచ్చుకోవాలని ట్రై చేస్తాం. ఎన్ని వస్తాయనేది రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది. ప్రెసెంట్ ఎంపీగా ఉన్న గురుమూర్తి గారు మీ కాన్స్టిట్యుయెన్సీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు సార్? ఖచ్చితంగా ఆయన నాకు ఎంపీ కాకముందు నుంచే నా కామన్ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్కి ఆయన నేను ఫ్రెండ్స్, అలాగే కామన్ ఫ్రెండ్గా ఉన్నాడు. అతను మొన్న ఇప్పుడు ఈ 25 డేస్లో నేను దాదాపు ఒక 10 డేస్ నాతో తిరగడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ప్రతి ప్రోగ్రామ్కి వస్తున్నాడు, నేను పిలిచిన దగ్గర ఆయన వీలైన దగ్గర అంతా అటెండ్ అవుతున్నాడు. ఎంత వెయిటేజ్ ఉంటుంది సార్ ఆయన ప్రచారం? ఎంత హెల్ప్ అవుతుంది మీ క్యాంపెయినింగ్ అనుకుంటున్నారు? ఆల్రెడీ ఆయన్ని ప్రకటించారు. అప్పుడు కొన్ని ఆదిమూలం గారిని ఇటు వేయటము, ఆయన అటు వేయటం జరిగింది. ఆయన ఆల్రెడీ ఒక 10 డేస్ తిరిగారు. ఆయన మంచి పట్టు వచ్చింది అక్కడ. ఎందుకంటే నాకన్నా ముందు తిరిగాడు కాబట్టి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురుమూర్తి గారు. యంగ్, అందులో పవర్ ఉంది చేతిలో కాబట్టి ఆయన అన్ని వర్కులు కూడా చాలా వరకు ఆ 10 డేస్లోనే చాలా వరకు చేశాడు. ఆయన కొన్ని రోడ్స్ పెట్టించారు, డ్రైనేజ్ వర్కులు కొన్ని పెట్టించారు. అప్పటికే చాలా వరకు చెరువులు పూడికలు అవన్నీ కూడా తీయించారు. ఆ 10-15 డేస్లోనే చాలా వరకు వర్కులు పెట్టించారు. దానివల్ల ఆయన కొంచెం జనాల్లోకి దూసుకు వెళ్ళారు. అంటే ఆదిమూలం చేయలేని, ముందు ఎమ్మెల్యే చేయలేని పనులు ఈయన చేస్తున్నారు అనేది. కాబట్టి అవి నాకు కూడా హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి అవి కూడా నాకు. సో ఓవరాల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్గా అంటే మాకు జగనన్న ఇక్కడికి ఆయన ప్రతినిధిగా మమ్మల్ని పంపించారు కాబట్టి ఖచ్చితంగా జగనన్న చేసిన సంక్షేమ పథకాలను మీరు అందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి, జగనన్నను కూడా మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే, నన్ను గురుమూర్తిని ఒక ఓటు నాకు ఎమ్మెల్యే అభ్యర్థికి, గురుమూర్తికి ఒక ఓటు వేసి గెలిపిస్తే జగనన్న అక్కడ వస్తేనే సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకెళ్తాయి. పేదలందరూ కూడా దీంట్లో ఉంటారు కాబట్టి వారి పేదల మొహాల్లో ఆనందాలు చూడాలంటే ఖచ్చితంగా జగనన్న గెలిపేయాలి కాబట్టి అందరూ కూడా మాకు ఓట్లు వేసి గెలిపేయాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. డెఫినెట్లీ సార్. ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, చూద్దాం సార్ ఎవరు గెలుస్తారనేది. థ్యాంక్ యూ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.